సో అదనమాట. చూసేసారు కదా హాల్, లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ టేబుల్ రూమ్ అయితే ఎలాగా శుభ్రం చేసామో క్లీన్. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ అయితే ఎప్పుడు నన్ను తిడతారు ఒక రీజన్కి. ఎవ్రీడే నాకు అక్షంతలు పడతాయి. అది ఏంటి అంటే, నీ రూమ్ చూడు ఎప్పుడు వర్స్ట్గా ఉంటుంది, నీ రూమ్ ఎప్పుడు వర్స్ట్గా ఉంటుంది అని అంటారు. నా రూమ్ ఏంటా అని అనుకుంటున్నారా అంటే, యాక్చువల్లీ నేను పైన కింద తిరగలేక నా బట్టలన్నీ కూడా కింద రూమ్లో పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు చూడు అంటే నేను మడత పెట్టిన బట్టలు అయితే ఎప్పుడప్పుడు పెట్టేస్తాను, కానీ ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఎక్కడికైనా పార్టీస్కో వెళ్ళి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తెచ్చి ఆ మంచం మీద అలా దొల్లుతూ ఉంటాయి అనమాట. ఏమైనా ఫంక్షన్ వచ్చిందంటే చాలు భయం వేస్తుంది, నీ రూమ్ చిరాగ్గా ఉంటుందని ఎవ్రీడే ఒక 4-5 సార్లు అయితే అక్షంతలు పడతాయి. అయినా సరే మన చెవుల్లోకి విని విని అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ సర్దుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ రావాలి సర్దుకోవడానికి అన్నట్టు. ఈ మధ్య ఏంటంటే పైన కింద సామాన్లన్నీ కూడా కొన్ని లైక్ హెయిర్ డ్రయర్ కానీ లేదంటే హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ పైన పట్టుకెళ్ళాము. మళ్ళీ అవన్నీ కిందకి తెచ్చిపెట్టామన్నమాట. ఉతికిన బట్టలన్నీ పైన మడత పెట్టి కిందకి తెచ్చిపెట్టాం. అవన్నీ కబోర్డ్లో ఎక్కడికక్కడ సర్దుతున్నాను అనమాట. ఫ్రాక్స్ అన్నీ ఒక దగ్గర, కుర్తీస్ ఒక దగ్గర, క్యాప్రీస్ ఒక దగ్గర. సో ఇలా ఫ్రాక్స్ అన్నీ ఒక దగ్గర అలా పెట్టుకుంటాను నేను. ఆల్రెడీ నేను వార్డ్రోబ్ ఎలా సర్దుకుంటాను అని ఒక డీటెయిల్డ్ వీడియో అయితే పెట్టాను. ఎవరికైనా ఐడియా కోసం అయితే ఒకసారి ఆ వీడియో వెళ్ళి చూడండి. హస్బెండ్ వార్డ్రోబ్ కూడా ఎలా ఆర్గనైజర్స్ ఐకే నుంచి తీసుకుని వచ్చి అది సపరేట్గా పెట్టాము అన్నది కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఆ వీడియో కానీ మిస్ అయితే కనుక ఆ వీడియో కూడా చూడొచ్చు. అయితే ఫటాఫటా అని బట్టలు అయితే అన్నీ కూడా సర్దేశాను. సో కానీ నాకు అర్థం కాలేదు, కొన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా పైన ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకుని వచ్చాను. ఇవన్నీ ఎలా సర్దాలి ఏంట్రా బాబు అని చెప్పేసి అయితే చాలా బుర్ర పనిచేయలేదు ఫస్ట్ అయితే. నాకైతే అప్పుడు ఒక్కటి అనిపించింది, ఫస్ట్ అయితే డస్టింగ్ చేసేయాలి రూము, ఆ తర్వాత నా మేకప్ సామాన్లు, నా యాక్సరీస్ అన్నీ కూడా ఆ తర్వాత సర్దుకుందాం డీటెయిల్డ్గా అని చెప్పేసి అని అనిపించింది. అందుకని నేను ముందే కనిపించినవన్నీ కూడా తీసేసి అన్నీ కూడా వార్డ్రోబ్లోకి, బట్టలని వార్డ్రోబ్లో పడేసి ఆ తర్వాత స్ట్రైట్నర్స్ ఇవన్నీ కూడా ఎక్కడ స్ట్రైట్నర్స్ అండ్ హెయిర్ డ్రైయర్ అయితే బాక్సెస్, బెడ్ పక్కన బాక్సెస్లో అయితే పెట్టేశాను. మిగతావన్నీ కూడా ఈ డ్రెస్సింగ్ టేబుల్లో తోసేసాను అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ సర్దుకోవచ్చని. యాక్చువల్గా అయితే ఈవినింగ్ 7కి అన్ని కింద రూమ్లన్నీ అయిపోయాయి. 7 నుంచి 9 వరకు కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. నా కాస్మెటిక్స్ కానీ యాక్సరీస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ అంత గాజులు, ఇయర్ రింగ్స్ అయితే ఎట్లా, ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. అదైతే చాలా బాగుంటుంది ఆ వీడియో అనిపించింది. సర్దిన తర్వాత చమక్ చమక్ అనిపిస్తుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది నేను చూస్తానని అయితే ఒక సెటైర్ వేశారు మా ఆయన. నేను అన్నాను ఇప్పుడు సర్దాం కదా మళ్ళీ ఎవ్రీడే సర్దుతాను అని అన్నాను. ఈరోజు మార్నింగే మళ్ళీ అన్నారు కింద రూమ్ చూసావా అని అన్నారు. ఏమీ లేవు కింద రూమ్లో, ఒక కోంబు బెడ్ మీద పెట్టి ఉన్నాను అంతే. దానికోసమే కింద రూమ్ మళ్ళీ అని అన్నారు. ఈవెన్ మా హస్బెండ్కి కోంబు కూడా ఆ ప్లేస్లో ఉండకూడదు, ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్లోనే పెట్టాలి అన్నట్టు అంటారు. సో మనం అంతా రివర్స్ అన్నట్టు సర్దుతాం కానీ మళ్ళీ ఇది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే మీకు చూపిస్తాం ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్. నేను ఆల్రెడీ మీకు ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఫార్మాల్ వెళ్ళినప్పుడు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ఏమేమి తీసుకొచ్చామని. ఇది రోజ్మెరీ ఆయిల్ అనమాట, అలాగే సన్స్క్రీన్ లోషన్ అండ్ లిప్స్టిక్. వీటి గురించి నేను ఇంకొకటి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. అందుకని ఇవన్నీ కూడా పక్కన పెట్టాను. ఇవన్నీ తీయన్నారు, తెచ్చి లాస్ట్ సండే ఎప్పుడు వెళ్ళామో అప్పటి నుంచి బెడ్ మీద దొరుకుతున్నాయి అనమాట. మనతో అట్లా ఉంటుంది మరి. ఇది సోప్, మాయిశ్చరైజింగ్ సోప్ మామా ఎర్త్ది, చాలా బాగుంది, నేను యూజ్ చేస్తున్నాను. అది యాక్చువల్లీ మామా ఎర్త్ సోప్ వాడిన తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్ కూడా మనం రాయక్కర్లేదు, బట్ సన్స్క్రీన్ లోషన్ రాయాలి కాబట్టి ఏదో నేను కొంచెం రాసిన పేరుకి అప్లై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్కెచెస్లో అయితే సాక్సెస్ తెచ్చుకున్నాను నేను. నాకు యాంకిల్ లెంత్ సాక్సే ఇష్టము. పై వరకు ఉన్నది మనం 90% ఎవరు వేసుకోరు. మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ కావాలి కదా, ఫ్రాక్స్ అది వేసుకున్నప్పుడు అయితే యాంకిల్ లెంత్ సాక్సెస్ అయితే నాకు బాగా యూజ్ అవుతాయి, బాగుంటాయి అనిపిస్తుంది. అబ్బా ఈరోజు రేపు ఎవరు కూడా పెద్ద సాక్సెస్ వేయట్లేదు. ఇది సారీ పిన్ అనమాట. బ్యాంగిల్స్ చెప్పాను కదా మొత్తం ఎక్కడ పడితే అక్కడ అన్నీ తోసేసాను అనమాట. ఇవన్నీ కూడా నేను మళ్ళీ సర్దేశాను. ఈ వీడియో అయితే వాయిస్ ఇవ్వడం అయితే లేట్ అవుతుంది, కానీ అప్పటికే అన్నీ అంటే సాటర్డే సండేస్ వీడియోస్ అప్లోడ్ చేసినా ఎవరు చూడరు. నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియోస్ అయినా కూడా ఇంకా ఏమైనా టిప్స్ కోసం అయితే మాత్రం సాటర్డే సండే అస్సలు చూడము. ఓన్లీ మన ఇల్లు క్లీనింగో, తిరగడమో, తినడమో ఇలాంటివే జరుగుతాయి. లేదంటే పిల్లలకి ఎక్స్ట్రా కేర్ తీసుకుని వాళ్ళకి ఏం చేయాలి అన్నట్టు. నా లిప్స్టిక్స్ అన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ఇలా మా అమ్మాయి ఎర్త్ లిప్స్టిక్స్ మొన్న తీసుకుని వచ్చాను, అది కూడా యాడ్ అయిందనమాట నా దాంట్లో. అలాగే కలర్ బార్ లిప్స్టిక్స్, ఇవన్నీ కూడా కొంచెం లాంగ్ లాస్ట్ ఉండే లిప్స్టిక్స్, ఇవన్నీ డీటెయిల్ వీడియో అయితే నేను చేస్తాను, తర్వాత చూడొచ్చు మళ్ళీ. ఇప్పుడు నేను వేసుకున్న ఈ నెయిల్ పాలిష్ కూడా కలర్ బార్ది అనమాట. కలర్ బార్ నెయిల్ పాలిష్ కూడా
చాలా ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ మనం పెట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నేనైతే రెవ్లాన్ లేదా కలర్ బార్ మినిసోలో కూడా బాగానే అనిపిస్తాయి. జుడియోలో నెయిల్ పాలిష్ కూడా నాకు బాగానే నచ్చుతాయి అన్నట్టు. బట్టలు అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, మంచం అయితే ఇలా సర్దేశాం అనమాట. ఏది లేదు, పైన కొన్ని వస్తువులు పార్లర్ తీసేసిన తర్వాత కొన్ని వస్తువులు ఎక్కువైపోయాయి అబ్బా, అటు ఇటు దొల్లుతూ ఉన్నాయి. అవి ఎలా తీయాలి ఏంటి కూడా అర్థం అవ్వట్లేదు. పాడేలేమో ఉంచలేమో. అలాగే కొన్ని అయితే కొంతమందికి ఇచ్చేసాను. ఎవరైనా వస్తే మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తే కూడా కొన్ని ఫేషియల్ కిట్స్ సపరేట్ ప్యాక్స్ ఉంటే కూడా అవి కూడా వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఇస్తాను, ఫేషియల్స్ ఇంట్లో చేసుకోండి అన్నట్టు. కొన్ని అయితే ఇంకా అలా దొల్లుతున్నాయి. మన మిషన్ కూడా చూస్తున్నారు కదా, అసలు కుట్టిందే లేదు. ఒక సారీ ఫాల్ అయినా వేసాను, 1-2 వేసాను కానీ వెయ్యాలి. దానికోసం ఇక్కడ డస్ట్ చూసారా ఎంత ఉందో అసలు. ఐరన్ బాక్స్ అయితే ఇలా నీట్గా పక్కన పెట్టుకున్నాను, ఎప్పుడో పెట్టింది. ఇందులో అయితే డ్రైయర్ అండ్ స్ట్రైట్నర్ తోసేసాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం డస్టింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా బిఫోర్ డస్టింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది చూస్తున్నారా, అసలు నాకు ఎంత బాగా ఇంప్రెస్ అయ్యానంటే, నేను హోమ్ సెంటర్ వెళ్ళినప్పుడు గిఫ్ట్కి అని చెప్పి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే ఒకసారి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట, బెంగళూరు నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చింది. అదనమాట సంగతి. మొత్తం మీద మంచం మీద ఉన్నవైతే ఫటాఫట ముందైతే సర్దేశాను. అక్కడ నుంచి ఇది అది ఏం చేయాలి అని చెప్పి మా హస్బెండ్ అయితే నన్ను డైరెక్ట్ చేస్తారు, ఎలా సర్దాలి ఏం సర్దాలి అని చెప్పి. మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత అయితే పైన ఒకసారి దులిపేద్దాం అని చెప్పేసి, మంచం ఇలా ఉంటుంది, మళ్ళీ ఉతికిన తెచ్చిన బట్టలన్నీ ఆ మంచం మీద పెట్టేసి మళ్ళీ లోపల పెట్టడానికి. చీరలు అయితే ఇక్కడ ఏమి ఉండవు, పూజకు సంబంధించినవన్నీ కూడా పైనే ఉంటాయి. కొత్త బట్టలు లైక్ లేదంటే పట్టు చీరల సెక్షన్ అంతా ఆల్మోస్ట్ పైకి షిఫ్ట్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఇది డస్టింగ్ చేస్తున్నాను అనమాట. అంత ఎక్కువేమీ డస్ట్ ఉండదు. నేను అంటే ఎవ్రీడే కూడా ఒక 2-3 డేస్కి ఒకసారి మొత్తం రూమ్స్ పైనంతా చెక్ చేస్తానన్నమాట. ఏమైనా డస్ట్ అనిపిస్తే నేను పనమ్మాయి చేతిలో నేనే చీపురు తీసుకుని అక్కడ ఆ డస్ట్ ఆ బూజులు లాంటివి ఏమైనా అనిపిస్తే అక్కడ తుడిచేసి అప్పుడు నేను తనకి ఇస్తాను. లేదు అని అంటే పనమ్మాయి వచ్చే ఒక అరగంట ముందు నేనైతే పైన చీపురుతో తీసేస్తాను. ఎవ్రీడే ఈ స్టిక్ అయితే వాడను. సండేస్ మాత్రమే ఓన్లీ, లేదా డీప్ క్లీనింగ్ చేస్తాము అని అనిపించినప్పుడు మాత్రమే. ఆల్మోస్ట్ పైన అంత డస్ట్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఈ రూమ్ది ఎక్కువ కర్టన్స్ విండోస్ కూడా ఎక్కువ ఓపెన్ చేయను, చాలా రేర్ అన్నట్టు. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఓపెన్ చేసి పెట్టేస్తా. విండోస్కి మాత్రం చాలా ఉంటుంది, అదైతే నాకు తెలుసు. ఎందుకంటే పక్కనంతా మట్టి కదా, మొక్కలు డస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వరకు చుట్టుపక్కల వాళ్ళకి కూడా వుడ్ వర్క్లు బాగా జరిగాయి, ఆ డస్ట్ అంతా కూడా బాగా వస్తుంది అన్నట్టు. పైన అయితే మొత్తం దులిపేశాను. అసలు చెయ్యి అయితే సూపర్ పెయిన్ అనిపించింది అనమాట. మనం ఏదైనా వర్క్ మొదలు పెట్టామంటే ఆపమన్నట్టు, ఏదైనా కూడా కంటిన్యూ అయిపోవాలి. సడన్గా మనం మళ్ళీ ఆపేయమంటే మనకి ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. అందుకన్నట్టు మొత్తం దులిపేశాను. చూస్తున్నారు కదా, బెడ్ మీద ఏమైనా కొంచెం అటు ఇటు పడుతుంది. అందులోనే వైట్ బెడ్షీట్ వేసాను. ఈ బెడ్షీట్ కూడా హోమ్ సెంటర్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. దానికి వచ్చి చుట్టూరా ఎలాస్టిక్ కుట్టించాము. సో బెడ్కి అలా మనం తొడిగేయచ్చు అనమాట, లైక్ పిల్లో కవర్ లాగా. అది కూడా అంత స్ట్రగుల్ అవ్వక్కర్లేదు బెడ్షీట్స్ వేయడానికి కూడా. టైలర్కి ఇచ్చి కుట్టించామన్నమాట సపరేట్గా. ఇప్పుడు చూస్తున్నారా, మనం కిటికీ కూడా మొత్తం అంతా కూడా తుడిచేసాను ఫట్మని. చూడడానికి వీడియో ఒక 10 మినిట్స్లో అలా అయిపోతుంది, కానీ ఒక్క కిటికీని వచ్చి ఒక 20 మినిట్స్ అలా తుడిచాను అనమాట. అంత డస్ట్ ఉంది. కిటికీలు అయితే చాలా డైలీ లోపల ఇన్సైడ్ నుంచి తుడుస్తాను, కానీ అవుట్ సైడ్ నుంచి అయితే తుడను. డైలీ డస్టింగ్ అయితే పైన హాలు, డైనింగ్ హాలు, కిచెన్ ఇవైతే తుడుస్తున్నప్పుడు పైన ఒకసారి ఇలా వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఏమైనా డస్ట్ ఉంటే కాటన్ టిష్యూస్కి వచ్చేస్తుంది అన్నట్టు. కానీ ఎప్పుడైనా కిటికీలు మొత్తం డీప్ క్లీనింగ్ మొదలెట్టామా, ఎంత డస్ట్ ఉంటుందో. వీళ్ళు సంవత్సరం నుంచి ఇల్లు తొడవరా ఎట్రా బాబు అన్నట్టు ఉంటుంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఇంత డస్ట్ వస్తుందని చెప్పి. మా సందులో చూసారా మళ్ళంటే ఎంత చక్కగా పాకుతున్నాయి. పైకి వెళ్ళాలి, దేవుడికి పెట్టి నేను పెట్టుకుని, అలాగే ఒక 10-15 మంది ఫ్రెండ్స్కి మల్లెపూలు డైలీ ఇవ్వాలి మనం అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు ఫ్రెండ్స్. అందుకని చెప్పి మల్లెంట్లు కూడా నేను ఇంటి చుట్టూరా కూడా ఎక్కువ వేసాను అనమాట. జాజ్ వేసాను, సన్నజాజ్ వేసాను, మల్లెంట్లు వేసాను. మల్లెంట్లు అయితే 4 వెరైటీలు వేసాను. అవన్నీ కూడా మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, గార్డెన్ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో కిటికీకి అయితే మాత్రం ఇలా చాలా టైం పట్టింది.
నేను ఎందుకు ఇంత వీడియో డీటెయిల్గా పెడుతున్నాను ఏంటి అంటే 100 మంది చూసినా 1000 మంది చూసినా 10 మంది మన నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇలా డీప్ క్లీన్ చేసుకొని ఆ వచ్చే ఫీల్ని హ్యాపీగా ఫీల్ అయితే మనకి అంతకన్నా ఏం కావాలబ్బా. మన నుంచి ఒక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలని ఏమీ లేదు, కానీ వాళ్ళు ఇలాగే చేస్తుండొచ్చు. చేయలేని వాళ్ళు చెయ్యాలని అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ రావచ్చు, నేర్చుకోవచ్చు. సో ఎవరికైనా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. లేదంటే నాకు ఎవరైనా టిప్స్ చెప్తారు, సజెషన్స్ ఇస్తారు, ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలా కాదు ఇలా చెయ్యని. నాకు ఆ సజెషన్స్ తీసుకోవడానికి కూడా నాకు బాగుంటుంది కాబట్టి నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్ నేను పైన తుడుస్తున్నాను అనమాట. ఆ లోపల అంతా కల్లోలంగా వేసేసాను మొత్తం అన్నీ కూడా. బట్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేది అయితే ట్యూస్డే కాబట్టి ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది. ఈ వినాయకుడు ఫోటో ఫ్రేమ్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది అయితే మా అన్నయ్య మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి తీసుకుని వచ్చి ఇచ్చాడనమాట. దీంతో పాటు వెండి కంచాలు కూడా ఇచ్చాడు. అదొక స్వీట్. వెండి కంచాలు అయితే డైలీ చూసుకుని హ్యాపీగా అయితే డైలీ అయితే చూడం కదా, ఇదైతే చూసినప్పుడల్లా ఆ మూమెంట్ నాకు గుర్తొస్తూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది రాధాకృష్ణ కూడా ఎవరికో గిఫ్ట్ కొనడానికి అని వెళ్ళినప్పుడు నాకు ఈ రాధాకృష్ణది చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నాం అనమాట. డస్ట్ అయితే ఎక్కువగానే ఉంది, ఇది ఎందుకంటే డైలీ నేను తుడవలేం కదా, అందుకని చెప్పి డస్ట్ బాగానే ఎక్కువగానే పట్టిందని అనిపించింది. అదంతా కూడా శుభ్రం చేసేసాను. సో ఇదన్నమాట, నాకు చాలా ఇష్టం రాధాకృష్ణది అంటే. ఏమైనా చిన్న ఉన్నది కూడా మా హస్బెండ్ పైన నాకు అందదు కదా, అదే చెప్పాను కదా సండే ఫార్ములా ఏంటి అని. ఇదే సండే ఫార్ములా. నేను పైకి ఎక్కి తుడవలేనివన్నీ నేను ఎక్కి పడ్డానంటే లేనిపోని రిస్క్, అందుకే మా హస్బెండ్ చేత అది కొంచెం క్లీన్ చేయించుకుంటాను. పైన నాకు అందనివి ఫ్యాన్స్, ఒక్కొక్కసారి ఫ్యాన్స్ వచ్చి మేడే తుడుస్తుంది, లేదంటే హస్బెండ్తో కొంచెం నాకు పైన అందలేనివన్నీ మా హస్బెండ్ క్లీన్ చేసి నాకు హెల్ప్ చేశారనమాట. తర్వాత రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ కూడా పైన పెట్టేశాము. హస్బెండ్తో వర్క్ చేంజ్ చేస్తున్నానని ఎవరు కామెంట్ చేయొద్దు. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఇలా జరగకపోతే ఇక మీద నుంచి ఇలా ఇద్దరు కలిసి చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. మనం కలిసి టూర్లు వెళ్ళడమే కాదు, అన్ని ప్లేసెస్ తిరగడమే కాదు, ఇలా వర్క్ కలిసి చేసేటప్పుడు ఎన్ని స్వీట్ మెమరీస్ రీకలెక్ట్ చేస్తామన్నది మనం ఆస్వాదిస్తేనే తెలుస్తుంది అనమాట. అదనమాట సంగతి. అంటే ఒక్కొక్క ఐటమ్ మనం పట్టుకుని అది తుడిచేటప్పుడు అప్పుడు కొన్నాం కదా, అలా కదా అని చెప్పి ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటాము. సో అదైతే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మెయిన్ ఇద్దరు కలిసి ఇష్టపడేది ఇక్కడ పెడదాం వినాయకుడిని అనుకున్నాం, కానీ రాధాకృష్ణ అది ఫ్రేమ్ది అడ్డొస్తుందని చెప్పి సరే బెడ్రూమ్ బాక్సెస్ పక్కన బాక్సెస్ ఉన్నాయి కదా అక్కడ పెట్టు అని చెప్పి మా హస్బెండే మళ్ళీ సలహా ఇచ్చారు. 99% ఏ ఐటెం ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది కూడా ఆయనే సజెస్ట్ చేస్తారు. నాకన్నా చాలా షార్ప్ మైండ్, ఇలాంటి విషయాల్లో కూడా చాలా షార్ప్ ఉంటారు కాబట్టి ఆయన చెప్పిన దాన్ని 90% ఫాలో అయిపోతాను. లేదంటే 10% నాకు ఏదైనా ఐటెం ఇక్కడ కాదు ఇక్కడ పెడదామంటే ఓకే అంటారు, కానీ ఆయన చెప్పింది అయితే మాత్రం భలే సూపర్ అనిపిస్తుంది, నాకు యాప్ట్గా చెప్తారనిపిస్తుంది. సో అదనమాట ఫ్రెండ్స్. వంట అయితే ఏమీ చేయలేదు, ఎందుకనంటే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సర్దుతూ ఉంటే ఇంకా వంట ఏం చేస్తాం, వంట చేస్తూ కూర్చుంటే ఒక 2 hours. జనరల్గా అయితే వంట చేసేసుకుని అప్పుడు సర్దచ్చు కదా, వంట అమ్మాయి ఉంది కదా, కుక్ ఉంది కదా, వంట ఎందుకు చేయలేదని. ఎవ్రీ సండే కుక్ అయితే రాదు ఫ్రెండ్స్. సో అదనమాట. బాక్సెస్ కూడా శుభ్రంగా వైప్ చేసేసాను, డస్ట్ అంతా మొత్తం తీసాను. మీరాబాయి చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఈ బొమ్మ అయితే. కూర్చుని పుస్తకం చదువుతున్న వినాయకుడు ఎంత క్యూట్గా అందంగా ఉన్నారు కదా, ఇది చూస్తున్నప్పుడల్లా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఈ బొమ్మ అయితే మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారనమాట, చూసినప్పుడల్లా ఫ్రెండ్ గుర్తొస్తారు. మీరాబాయి బొమ్మ అయితే నేను పైకి తీసుకెళ్ళి మా బెడ్రూమ్లో పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇదన్నమాట, ఇక్కడైతే ఇలాగా సర్దేశాను ఫ్రెండ్స్. వీడియో లాంగ్ లెంత్లోనే ఉంటుంది, కానీ డీటెయిల్గా ఎలా చేశాను అని చెప్పేసి నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను.
వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఓపిక బట్టి కొంచెం చూసేసేయండి. అలాగే నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉంటే, టిప్స్ ఉంటే కనుక. సో నేను అవి కూడా నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవుతాను. ఇక్కడ సిట్అవుట్కి మనం సపరేట్గా చైర్స్ అది వేసుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనం ఆ రూమ్లో ఏదైనా కూర్చున్నా అన్నా కూడా ఇక్కడే సిట్అవుట్ చేయించుకున్నాము. ఇక్కడ నా మిషన్ అమ్మగారిని కూడా తుడుస్తున్నాను అన్నమాట. ఈ మిషన్ చూసినప్పుడు కూడా చాలా మంచి వైబ్స్ వస్తాయి. అబ్బా, స్వీట్ మెమరీగా అనిపిస్తుంది. అడగగానే కొనిపెట్టారు అని, దీని మీద చాలా బట్టలు కుట్టాను అని, ఇంకా చాలా కుట్టాలి అని. అయిపోలేదు. నేను ఇలా ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడమో, ఫ్రెండ్స్ రావడమో, లేదా పూజలకు వెళ్ళడమో, లేదనంటే ఇంకోటి అలా బిజీగా ఇల్లు సర్దడమో ఇలా నడుస్తూ ఉంటుంది. పిల్లల విషయంలోనూ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. అన్నీ అయిపోతే ఒక్కసారి మిషన్ పట్టుకున్నామంటే ఇంకా అదే ట్రెండ్ నడుస్తుంది అన్నట్టు, మళ్ళీ ఆపను మధ్యలో ఏది పట్టుకుంటుంది అన్నట్టు. ఈ ఎద్దుల బండి చూస్తున్నారు. ఇప్పుడు మేము కిచెన్లోకి వచ్చేసాం. ఇది టాల్ యూనిట్ పైన ఎద్దుల బండి పెట్టాం అనమాట. ఇది ఏం జరుగుతుంది అంటే, ఈ టాల్ యూనిట్ ఇలా ఉంది కదా, ఈ పైన పెట్టాం కదా, రోజు మెట్లు తుడిచినప్పుడు ఆ పని వాళ్ళంతా డస్ట్ దాని మీదకి వేస్తారు, తుడుస్తారు. దాన్ని మళ్ళీ తుడవరు అనమాట. అందుకని అది మాత్రం బాగా డస్టీగానే ఉంటుంది. వీక్లీ వన్స్ అలా తుడవకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది చూసారా, కిచెన్ అయితే నానో వేయించాము, అప్పుడు ఇలా బ్రేక్ వచ్చింది. నేనైతే ఎవరికి నానో సజెస్ట్ చేయనబ్బా, అంత స్ట్రాంగ్ అయితే ఏమీ లేదు. ఎందుకు బ్రేక్ వచ్చింది, అప్పుడు మేము పెట్టినప్పుడే ఆ నానో రిలీజ్ అయింది అన్నారు. మనకి రివ్యూస్ ఏమీ తెలియక మనం వైట్ కావాలి ఫార్ములా అది కాబట్టి మనం వైట్కి వెళ్ళిపోయాము. స్విచ్ బోర్డులు అవి ఎంత చిరాగ్గా ఉన్నాయి చూసారా. సో స్విచ్ బోర్డులు అది ఇక్కడ మా హస్బెండ్ నువ్వు పీచెట్టి సబ్బెట్టి తుడిచాక అంటున్నారు. ఇది చీమల మందు అలాగే అనడమే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో ఏంటంటే ఎర్రచీమలు బాగా వస్తాయి, ఎర్రమట్టి ఉంటుంది కాబట్టి మట్టిలోంచి ఎర్రచీమలు వస్తూ ఉంటాయి. ఎక్కువ పంచదార అయితే నేను ఎప్పుడూ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది, చీమలు ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పి. దానికి బాగా పోతాయి. ఇది ఉల్లిపాయలు అవి అన్నీ క్లీన్ చేసేసాను ఆల్మోస్ట్. ఇలా తీసేసి తుక్కంతా తీసేసి ఇలా చేసేసి క్లీన్ అయితే ఫస్ట్ ఆల్రెడీ నేను చేసేసుకున్నాను అనమాట. మిగతావన్నీ పైన మాత్రం ఇది ఐకే నుంచి తీసుకొచ్చింది, ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు కదా. ఇది తొడవక ముందు కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. ఏది ఇంకా క్లీనింగ్ అప్పటికి స్టార్ట్ చేయలేదు. ఈ బొమ్మలు తీసుకొచ్చాం, ఫ్యామిలీ బొమ్మ చూసారు ఎలా ఉంది. ఇలా కుక్క పిల్లలను కూడా ఇక్కడ పెట్టాం. బుద్ధ అయితే ఎండ తగిలితే సోలార్ ఇలాగా మీరు ఆల్రెడీ షార్ట్లో చూసారు కదా. క్యాండిల్ కూడా అక్కడే పెట్టాను, ఈవినింగ్ ఎప్పుడైనా వెలిగించవచ్చు అన్నట్టు. తర్వాత కృష్ణయ్యని వినాయకుని కూడా తెచ్చి కిచెన్లో పెట్టాను. చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఏదైనా వండిన వెంటనే అక్కడే ప్రసాదంగా చూపించవచ్చు కదా అని చిన్న థాట్తో. ఇంతకుముందు అయితే బాబా విగ్రహం ఉండేది కిచెన్లో. ఇప్పుడు కృష్ణయ్యది ఇంకా వినాయకుడిది పెట్టాను అనమాట. తర్వాత ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్ అయితే క్లీన్ చేసేసాము. తర్వాత వర్షం వచ్చేలాగా ఫుల్, అప్పటికే టైం అయితే ఒక 4:35 అవుతుంది ఫ్రెండ్స్. వర్షం వచ్చేలాగా అయిపోతుంది. ఇవన్నీ బయట పెట్టేసాము. ఇంతకుముందు ఇది మీకు తెలుసు కదా, లివింగ్ రూమ్లో ఉండేవి ఈ పాట్స్ అన్నీ కూడా, డెకరేటివ్ పాట్స్ అన్నట్టు. సో మేము మళ్ళీ ఇవంతా మట్టి అయిపోతుంది బయట ఉంటే అని చెప్పి అన్నీ తీసుకొచ్చి కడిగేశాను. ఈ మార్బుల్స్ అన్నీ కడుక్కొని ఎప్పటికప్పుడు వేసుకోవాలి. అట్లీస్ట్ 1 మంత్కో 20 డేస్కో అయితే మారుస్తా అనమాట. మళ్ళీ బయట పెట్టి అసలు చూస్తున్నారా ఎంత పని అయిందంటే, ఇది ఆల్మోస్ట్ చూడడానికి అలా అనిపిస్తుంది కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొక్కల్ని అన్నీ సెట్ చేశాను అనమాట. మళ్ళీ అందులో ఒరిజినల్ ప్లాంట్సే పెడతాను. ప్లాంట్స్ పెట్టేసి మార్బుల్ స్టోన్స్ వేసేసి మన దగ్గర ఉన్న గౌతమ్ బుద్ధ అవి వేసేసాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలామందికి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, గ్లౌజులు వేసుకోమని చెప్తాను. మనం ఏమైనా గార్డెన్లో ఏమైనా మొక్కలది అంటే మనకి చీమలు ఉన్నా పురుగులు ఏమైనా ఉన్నా కుట్టకుండా ఉంటాయి. అలాగే మట్టి కూడా నెయిల్స్లోకి వెళ్ళిపోతే ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ మ్యానిక్యూర్ చేసుకున్నా కూడా మన ప్రీవియస్ ఉన్న ఈ ఎర్రమట్టికి ఏమవుతుంది, గోర్లన్నీ చిట్లిపోయినట్టు ఎర్రగా అదంతా కూడా నెయిల్స్ అన్నీ పాడైపోతాయి ఫ్రెండ్స్. అందుకని ఇది ఒక చిన్న టిప్ అన్నట్టు. గ్లౌజెస్ అయితే కంపల్సరీ వేసుకోండి. మొత్తం ప్లాంట్స్ అన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మార్బుల్స్ అన్నీ కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి బకెట్ తీసుకొచ్చి వాటర్ పోసి కడిగేసి మార్బుల్స్ అన్నీ కూడా ఇట్లా వేసేసుకున్నాను అనమాట.
ఏదైనా మెయింటైన్ చేయకపోతే మనం ఎంత బ్యూటిఫుల్ పాట్స్ అవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఇల్లు అంత అందంగా ఫ్రెష్గా మనకి మంచి ఫీల్ అయితే ఏమీ రాదు. మనం ఏమైనా ఒక వస్తువు తెచ్చామంటే అది శుభ్రంగా దాన్ని వాడుకోవాలి, లేదనంటే ఆ వస్తువే తెచ్చుకోకూడదు. నేనైతే 90% అలాగే చేస్తాను. నచ్చింది అని అంటే మాత్రం శుభ్రంగా యూజ్ చేయడానికే చేస్తాను. ఇప్పుడైతే ఇంకా అనవసరంగా ఏమీ కొనడానికి కూడా ఏమీ లేదు. కొత్త ఇల్లు వచ్చిన కొత్తలు అన్నీ ఒకేసారి కొనడం జరిగిపోయింది. ఇప్పుడైతే కొత్తగా ఇంక నేను ఏమీ కొనాలి అసలు నాకు కానీ హస్బెండ్ కానీ ఏం లేదు. ఎప్పుడైనా రేర్ వెరైటీ మొక్కలు కనిపిస్తాయి మట్టికి ఇప్పటికీ తెచ్చుకుంటాను. చూస్తున్నారా, ఇందులో కృష్ణయ్యని పెట్టాను అనమాట. ఎంత ముద్దుగా ఉందో కదా, నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ పాట్స్. భలే హ్యాపీ అనిపిస్తుంది ఈ కలర్ఫుల్ పాట్స్లో కృష్ణయ్యని పెట్టి. ఆ తర్వాత ఏంటంటే మన దగ్గర చిన్న చిన్న ర్యాబిట్స్ ఉంటాయి. అది యాక్చువల్గా అయితే ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది పాపం. తర్వాత మా ఫ్రెండ్ ఇచ్చినవేమో ఎవరైనా పిల్లలు ఇంటికి వస్తే వాటితోనే ఆడుకుని అవి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మళ్ళీ ఆన్లైన్లో పెట్టి ర్యాబిట్స్ని ఆన్లైన్లో పెట్టాను. పెడితే మళ్ళీ అవి 12 తెస్తే చివరికి మళ్ళీ 3 మిగిలాయి. పిల్లలు ఎవరు వచ్చినా ఫస్ట్ లివింగ్ రూమ్లో ఉన్న ఈ ర్యాబిట్స్తోనే ఆడుకుంటూ వచ్చిన పిల్లలు 2, 3 పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు వద్దని అనలేము. సో ఇక్కడ నేను ఏం సజెషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్, కోపం వచ్చినా కూడా పేరెంట్స్ మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వస్తువు ముట్టుకోవద్దు అని చెప్పి. ఇన్ కేసు ముట్టుకున్న ఒక 5 to 10 minutes ఆడుకున్న తర్వాత ఆ వస్తువు తీసిన ప్లేస్లో పెట్టేలాగా. జనరల్గా అయితే 100% ముట్టుకోవద్దు, అసలు తీయకూడదు. ఎందుకంటే ఆ వస్తువుని వాళ్ళు ఎంత ఇష్టంతో ప్రేమతోనే తెచ్చుకుంటారు. వాళ్ళకి ఇష్టం లేక ఇంకొకరికి ఇచ్చేద్దాం అన్నట్టు తెచ్చుకోరు. ఆ వస్తువు మళ్ళీ దొరకచ్చు, దొరకపోవచ్చు. వాళ్ళకి ఆ చిన్న ర్యాబిట్స్ అయినా నాకు మా ఫ్రెండ్ మెమరీగా ఇచ్చినవి వేరే పిల్లలు తీసుకునేటప్పుడు పిల్లలే కదా అని ఇస్తాం. మళ్ళీ నేను తెప్పించుకున్నప్పుడు మళ్ళీ మా వెంచర్లో కూడా పిల్లలు చాలామంది ఉంటారు. బయట ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వస్తారు. వద్దని చెప్పలేము మనకి, ఎందుకంటే పిల్లలకి బాగా లైక్ అవుతాయి అవి. సో అంటే బాధ ఏమీ లేదు. కానీ ఏంటనంటే ఒకసారి అయితే ఓకే, 2 సార్లు అయితే ఓకే. నాకు చాలాసార్లు ఇలా జరిగిందనమాట. అది కూడా ర్యాబిట్స్ విషయంలోనే. నాకు బాగా నచ్చేవి అవి చిన్న క్యూట్ ర్యాబిట్స్. సో మన పిల్లలకి మనమే చెప్పాలి. ఇది చాలామంది పేరెంట్స్ అలా చేయట్లేదు. నేను ఇది సజెషనే. కోపం మాత్రం ఎవరో తెచ్చుకోవద్దు. అలా పిల్లలు ఎవరైనా చేస్తే మట్టుకి ఎవరు బొమ్మలు ముట్టుకోవద్దు అని చెప్పి మన పిల్లలకి మనమే చెప్తే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ నేను గౌతమ్ బుద్ధ 3 పెట్టాను. లాస్ట్ టైం అయితే 4 ఒకే పెద్ద పోట్లో ఉండేవి. ఒక దాంట్లో వినాయకుడు, ఇంకో దాంట్లో కృష్ణుడు ఉండేవి. ఈసారి కొంచెం ఎప్పుడు మారుస్తూ ఉంటానని చెప్పాను కదా, ఈసారి ఇలా పెట్టాను అనమాట. ఇవన్నీ పెట్టి ఈసారి అయితే బయట షూ స్టాండ్ దగ్గర పెట్టాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇదన్నీ కూడా మనకి లివింగ్ రూమ్లో ఉండేవి. ఎందుకంటే వైట్ అండ్ స్కై బ్లూ మ్యాచింగ్ అన్నట్టు నడిచింది. ఇప్పుడైతే చాలా బొమ్మలు కూడా యాడ్ అయ్యాయి కాబట్టి ఇంకా స్కై బ్లూది వైట్ అండ్ స్కై బ్లూ నడవట్లేదని చెప్పి అండ్ ఇంకా మారాలి. ఇక్కడ నేనైతే చిన్న బుద్ధ అండ్ చిన్న పాట్ పెట్టాను టీవీ కింద కాబట్టి ఇంక ఇవైతే ఇక్కడ తీసేసి బయట చెప్పుల స్టాండ్ దగ్గర అయితే పెట్టాను అనమాట. అదనమాట ఫ్రెండ్స్. అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా వీడియోస్ అన్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే అన్ని వీడియోస్ కూడా చూడండి, ఎంతో కొంత యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. ఆ తర్వాత శుభ్రంగా అయిపోయిన తర్వాత మట్టి అంతా మళ్ళీ డ్రై అయిందంటే ఎర్రగా పాట్ అంతా ఇంత చేసిన ఫినిషింగ్ ఉండదు. అందుకని చెప్పి మళ్ళీ టిష్యూ పేపర్తో శుభ్రంగా మట్టి అంతా కూడా తుడిచేసి చూపించినంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఇదైతే నాకు ఆల్మోస్ట్ 30 to 40 minutes వరకు పట్టింది. అన్నీ క్లీన్ చేసి ఆ మట్టినంతా గుల్ల చేసి మళ్ళీ అన్నీ నీట్గా మొక్కలేసి అన్నీ సర్దడానికి నాకు 30 minutes ఎక్కువే పట్టింది, 40 minutes వరకు. సో ఇక్కడ నేను చెప్పుల స్టాండ్ పైన శుభ్రంగా తుడిచేసి దానిపైన పెట్టేశాను అనమాట. వీడియో లెంతీగానే ఉంది కానీ తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. తిట్టుకోవద్దు ఇంత లాంగ్ వీడియో పెట్టింది అని చెప్పి. మనకి పెర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటూ ఓసిడి అన్నట్టు తీసి పెడతానే ఉంటాము. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్.
వీడియో ఎలాగుంది, నచ్చిందా, నచ్చలేదా, లెంతీ అయ్యిందా, ఏమనిపిస్తుంది అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.